ఊష్మ కళ అనేటువంటిది అగ్ని యొక్క రెండవ కళ. ఈ యొక్క మొట్టమొదటి రోజు ధూమ్రార్చిష్ కళోపాసన చేసిన తర్వాత రెండవ రోజు చేసేటువంటి కళోపాసన ఏదంటే ఊష్మ కళ. ఊష్మ కళ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఇది అగ్నిహోత్రుడు యొక్క రెండవ కళ. ఈ యొక్క ఊష్మ కళ మహామంత్రం ముందుగా మనం తెలుసుకోవాలి. ఓం రం ఊష్మా కళాయై నమః. ఓం రం ఊష్మా కళాయై నమః. ఓం రం ఊష్మా కళాయై నమః. ఈ యొక్క మహామంత్రాన్ని అగ్నిహోత్రుడు ముందు చక్కగా ఉపాసన చేసినట్లయితే ఈ యొక్క కళ మనలో ప్రవేశిస్తుంది. ఈ యొక్క కళ ప్రవేశించిందంటే మనలో మరింత తేజస్సు వృద్ధవుతుంది. ఇందులో ఈ యొక్క కళోపాసన చేసే సందర్భంలో మనలో కళ పెరుగుతుందా లేదా అనేటువంటిది మనం చాలా సులభంగా గమనించేసేయచ్చు. మనలో కళ పెరుగుతుందనే విషయాన్ని ఎదుటివారు కూడా చాలా చక్కగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఏంటంటే ఈ యొక్క కళోపాసన చేసే సందర్భంలో ఉపాసనకు పూర్వం ఒక్కసారి అద్దంలో చూసుకొని ఉపాసన అయిన తర్వాత మనం అద్దంలో చూసుకున్నట్లయితే మన ముఖంలో కళ అనేటువంటిది పెరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని మనమే గమనించేయచ్చు. అంచేత ఈ ప్రకారంగా రెండవ కళోపాసన కనుక మనం చేసినట్లయితే మరింత తేజస్సు మనలో వృద్ధి అయిపోతుందన్నమాట. ఇది రెండవ కళని ఉపాసించేటువంటి పద్ధతి.